యూజువల్‌గా మనం ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తున్నప్పుడు బ్యాటరీ వోల్టేజెస్ మెజర్ చేయడానికి డైరెక్ట్‌గా మల్టీమీటర్ అయితే యూజ్ చేస్తుంటాం చూసారా? వాటిల నుంచి మెజర్ చేయాలంటే ఆ ప్రోబ్స్ కరెక్ట్‌గా ప్లేస్ చేయడానికి చాలా అన్‌కంఫర్టబుల్‌గా అయితే ఉంటది. సెపరేట్ వైర్స్ ఉంటాయి చూసారా? అందులోంచి వోల్టేజ్ మెజర్ చేయాలంటే అసలు అది ఒక సర్కస్ లాగా అయితే ఉంటదనమాట. ఆ వైర్ మూవ్ అవ్వడము, మనకి ప్రోబ్ కరెక్ట్‌గా మ్యాచ్ అవ్వకపోవడము, మనం ఫింగర్స్‌తో టచ్ అయినప్పుడు మనకి రీడింగ్స్ కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటది. సో, అలాంటి వాటికంతా ఈ మల్టీమీటర్ అంత కన్వీనియంట్‌గా లేదని చెప్పి నేను ఒక సెపరేట్ వోల్ట్‌మీటర్ అయితే తయారు చేస్తున్నా. దానికోసం ఒక 3 పిన్ డిజిటల్ వోల్ట్‌మీటర్ అయితే ఒకటి తీసుకుంటున్నాను. అండ్ దీనికి పవర్ అవ్వడానికి ఒక బ్యాటరీ తీసుకున్నాను అనమాట. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి ఛార్జింగ్ మాడ్యూల్ అయితే తీసుకుంటున్నాను. వీటన్నిటిని ప్రాపర్‌గా మౌంట్ చేయడానికి ఒక 0 పీసీబీ అయితే తీసుకుంటున్నా. ఈ 0 పీసీబీకి నేను ఆల్రెడీ స్విచ్ అయితే యాడ్ చేసుకున్నా. ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతది. అండ్ వోల్టేజ్ మెజర్ చేయడానికి ప్రోబ్స్ బదులు నేను అలిగేటర్ క్లిప్స్ అయితే యూజ్ చేస్తున్నా. సో, ఈజీగా క్లిప్ ఆన్ అయితే చేయొచ్చు. బ్యాటరీని అండ్ ఛార్జింగ్ మాడ్యూల్ని నేను డబుల్ సైడ్ టైప్ అయితే వేసుకొని 0 పీసీబీకి స్టిక్ చేస్తున్నాను. బ్యాటరీ పాజిటివ్ అండ్ నెగిటివ్ వైర్స్ అయితే మాడ్యూల్కి అయితే కనెక్ట్ చేసేసేయాలి. ఈ అలిగేటర్ క్లిప్స్ ఉన్నాయి చూసారా? దాన్ని డైరెక్ట్ గా మనకి 2 పిన్స్ ఎక్కడైతే మెజర్ చేస్తామో అక్కడికైతే సాల్డర్ చేసుకోవాలి. అండ్ పవర్ అవడానికి నేను ఒక పాజిటివ్ వైర్, నెగిటివ్ వైర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ వోల్టీమీటర్కి పవర్ అవడానికి మనకి ఛార్జింగ్ మాడ్యూల్ అవుట్పుట్ దగ్గర అయితే కనెక్ట్ చేసుకున్నాను. మిడిల్లో స్విచ్ అయితే పెట్టుకున్నాను ఆన్ అండ్ ఆఫ్ చేసుకునే విధంగా. సో, ఇవి సింపుల్ కనెక్షన్స్. ఇంక వోల్టీమీటర్ అయితే డైరెక్ట్‌గా గ్లూ అయితే వేసి స్టిక్ చేసేస్తున్నాను. వన్స్ స్టిక్ చేసిన తర్వాత నా దగ్గర పీవీసీ ష్రింక్ ర్యాప్ ఉంటే దాన్నైతే యూజ్ చేసుకొని కంప్లీట్‌గా ప్యాక్ అయితే చేసేసాను. వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం స్విచ్ ఆన్ చేసామంటే వోల్టీమీటర్ అయితే ఆన్ అవుతది. మనం ఎక్కడైతే మెజర్ చేయాలనుకుంటున్నామో దాన్ని డైరెక్ట్‌గా క్లిప్ ఆన్ అయితే చేసుకోవచ్చు. మనం అలిగేటర్ క్లిప్స్ అయితే యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకి బ్యాటరీస్ కానివ్వండి, లేకుంటే ఈ విధంగా ఎక్స్‌పోజ్ అయిన వైర్స్ ఉంటాయి కదా! వాటికి కానివ్వండి. ఇంకా బ్యాటరీస్ వోల్టేజ్ మెజర్ చేయడానికి నేను మ్యాగ్నెట్స్ అయితే యూజ్ చేస్తున్నాను. మనకి అలిగేటర్ క్లిప్స్ ఉన్నాయి కదా! మెటల్ పీసెస్ దానిపైన అయితే స్టిక్ చేస్తున్నాను. అండ్ మనకి బ్యాటరీస్ ఎలానో సర్ఫేసెస్ మెటల్‌తో వస్తుంది కాబట్టి వాటిపైన డైరెక్ట్‌గా మనం గాని స్టిక్ చేసామంటే మనకి ఆ బ్యాటరీ యొక్క వోల్టేజ్ అయితే రీడ్ చేయొచ్చు. 18650 కానివ్వండి, లేకుంటే 32650 కానివ్వండి, ఏ టైప్ ఆఫ్ బ్యాటరీస్ అయినా సరే మనకి మెటల్ సర్ఫేస్ వస్తుంది కాబట్టి ఈజీగా అయితే మెజర్ చేయొచ్చు ఇప్పుడు. సో, ఇలాంటి ఇంట్రెస్టింగ్ షార్ట్ వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.